మచ్ వర్సెస్ మెనీ, ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. మచ్ అండ్ మెనీకి ఏం తేడా ఉంది, ఎప్పుడెప్పుడు ఏదేది వాడాలి, ఇప్పుడే తెలుసుకుందాం. మచ్ అనేది మనం అన్కౌంటబుల్ నౌన్స్తోని వాడతాం. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనం లెక్కించలేనివి. ఎగ్జాంపుల్ రైస్ కానీ, వాటర్ కానీ, సాల్ట్ కానీ, ఆయిల్ కానీ మనం ఇవి లెక్క పెట్టలేము. దాంతో మనం మచ్ వాడతాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హౌ మచ్ టైమ్ డూ వీ హ్యావ్, టైం మనం లెక్క పెట్టలేము కాబట్టి మచ్ వాడుతున్నాం. మనకు ఎంత టైం ఉంది. ఐ డోంట్ డ్రింక్ మచ్ కాఫీ, నేను ఎక్కువ కాఫీ తాగను. అదే మెనీ చూడండి, కౌంటబుల్ నౌన్స్తో వాడతాం. కౌంటబుల్ నౌన్స్ అంటే మనం లెక్క పెట్టగలిగినవి. ఎగ్జాంపుల్ పెన్స్, బుక్స్, బెంచెస్, మనుషులు, పీపుల్, బాయ్స్, గర్ల్స్, ఇట్లా ఏవైనా కూడా, ఫ్రెండ్స్, ఇట్లా ఎవరైనా కూడా మనం లెక్క పెట్టగలుగుతాం. వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం. వాటితోని మెనీ వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్, నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. షీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్, ఆమెకు చాలామంది స్నేహితులు ఉన్నారు. సో ఇఫ్ యూ కాంట్ కౌంట్ ఇట్, యూజ్ మచ్. ఇఫ్ యూ క్యాన్ కౌంట్ ఇట్, యూజ్ మెనీ. ఈజీ కదా. లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ టిప్స్. కిడ్స్ పార్ట్ 1 చాలా మందికి నచ్చింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. దానికి మంచి వ్యూవర్షిప్ వచ్చింది. కిడ్స్ పార్ట్ 2 ఈజ్ రిలీజింగ్ నెక్స్ట్ ట్యూస్డే. డోంట్ మిస్ ఇట్.